బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ అధినేత మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ను విచారించిన సిట్ కీలక విషయాలు రాబట్టింది. ఈ స్కామ్ లో చేతులు మారిన సొమ్ములను మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి మళ్లించినట్లు సిట్ గుర్తించింది. అలా మళ్లించిన నిధులను హవాలా మార్గంలో వైట్గా మార్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ నెట్వర్క్ ను ఛేదించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈడీ కూడా ఈ స్కామ్ పై దూకుడు పెంచింది. బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నారన్న అభియోగంపై హైదరాబాద్ లో దాచిన గోల్డ్ ను గుర్తించే పనిలో ఉంది. మరోవైపు కేఎన్ఆర్ బినామీలుగా భావిస్తున్న హైదరాబాద్కు చెందిన ఒక మైనింగ్ వ్యాపారిని, నెల్లూరుకు చెందిన ఒక స్థిరాస్తి వ్యాపారిని సిట్ విచారించింది. లిక్కర్ స్కామ్ సొమ్ములు వీరికి చేరవేసి వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టించారు. నిందితులు విచారణకు సహకరించకపోవడంతో వారి ఐటీ రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీలపై మరింత లోతుగా విచారణ జరపనున్నారు. వీరితో లావాదేవీలు జరిపిన వారి నుంచి కూడా వివరాలు సేకరించనున్నారు. వీరే కాకుండా మరికొందరి విచారణ కూడా కొనసాగుతుంది. బెంగళూరు, వైజాగ్ లో కేఎన్ఆర్ భారీగా భూములు కొన్నారు. ఆ లావాదేవీలతో సంబంధం ఉన్నవారిని సిట్ విచారిస్తుంది. డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు, ఎంత ఇచ్చారు, మార్కెట్ కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం ఏముంది అనే కోణంలోనూ విచారణ జరుగుతుంది. ఇక కేఎన్ఆర్ భాగస్వామిగా ఉన్న రామవరపాడులోని లక్కీ హుండై షోరూం విలువను కేవలం 9 కోట్ల రూపాయలుగా తేల్చడం పైన విచారణ జరుపుతుంది సిట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి, రాజకసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు పలువురిని విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. తాజాగా కేఎన్ఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేసింది సిట్. ఇవే అంశాలపై ఈడీ కూడా సమాచారం సేకరించింది. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేల్చే అంశంపై ఈడీ, సిట్ మరింత దూకుడుగా విచారణ జరుపుతాయని చెబుతున్నారు. అదే జరిగితే త్వరలోనే ఈ కేసులో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, అటు నకిలీ మద్యం కేసుకు సంబంధించి కేఎన్ఆర్ ఆస్తుల చిట్టా మొత్తం కూడా సిట్ అయితే బయటపెట్టింది. అయితే ఇప్పటి వరకు ఇంకా ఎవరు కీలక వ్యక్తులు ఉన్నారనే విషయం తెలిసిందా? మొత్తం మీద చూసుకుంటే కేఎన్ఆర్ ని విచారిస్తుంటే ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన బినామీలు, ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించిన ఉన్న వారిని ఒక్కొక్కటిగా విచారిస్తున్నారు. ఇప్పటికే కేఎన్ఆర్ తో పాటుగా ఆయన బినామీలు, ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వ్యక్తులు దాదాపుగా 10 మందిని సిట్ విచారించింది. అయితే వైజాగ్, నెల్లూరు, హైదరాబాద్ కు సంబంధించిన బినామీలని, అలాగే ఆయనతో వ్యాపారాలు చేయించిన ఇద్దరు వ్యక్తులు, నెల్లూరు, హైదరాబాద్ సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని నిన్న మొన్న సిట్ లోతుగా దర్యాప్తు చేసింది. హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, అలాగే తిరుపతి, రాజమండ్రి, వైజాగ్ లో తదితర ప్రాంతాల్లో కేఎన్ఆర్ భారీ స్థాయిలో భూములు, విల్లాలు కొనుగోలు చేశారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అలాగే లిక్కర్ మనీ వ్యవహారానికి సంబంధించి కూడా బ్లాక్ ని వైట్ చేసే దిశగా వీరందరినీ వినియోగించుకొని హైదరాబాద్ లో బంగారం కొనుగోలు చేయడం, అలాగే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఐటీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, విజయవాడలో లక్కీ హోండా షోరూమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, తిరుపతిలో హోటల్, పెట్రోల్ బంక్ పెట్టడం, అలాగే బెంగళూరులో భూములు కొనుగోలు చేయడం లాంటి వ్యవహారాలకు సంబంధించి ఇంత కారు చౌకగా వీరందరికీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంత తక్కువగా అమ్మాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి అమ్మిన వారి వివరాలను కూడా సిట్ సేకరిస్తుంది. దాదాపుగా 1000 కోట్ల రూపాయల పైగా ఆస్తులని కేఎన్ఆర్ దాదాపుగా ఈ 4-5 సంవత్సరాల కాలంలో సంపాదించినట్టు ధృవీకరించిన సిట్ అసలు ఇన్ని ఆస్తులు ఎలా సాధ్యమైంది, ఇవంతా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో జరిగిందా లేదా అనే కోణంలో కూడా ఇంకొక వైపు విచారణ చేస్తున్నారు. మరొక వైపు ఈ వ్యవహారానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో ఆయన్ని కూడా పిలిచి విచారణ చేయాలని చెప్పి సిట్ భావిస్తుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఈడీ, మరొక వైపు సిట్ 2 వైపుల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ చాలా మందిని విచారించిన సిట్టు వీరందరూ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా వెళ్ళారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల్ని ఈడీ విచారించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కూడా ఈడీ 3 సార్లు విచారణ చేపట్టింది. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ చేసి, సో వీరంతా ఇచ్చిన సమాచారం మేరకు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానికి సంబంధించి
సంబంధించి కూడా అటు సిట్ ఇటు ఈడీ సంయుక్తంగా కూడా దర్యాప్తు చేస్తా ఉంది. అన్ని వేళ్లు కూడా మాజీ సీఎం జగన్ వైపు చూపిస్తుంటే జగన్ కి త్వరలో నోటీస్ ఇవ్వాలనే ఆలోచన ఈడీ సిట్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈడీ నోటీస్ ఇస్తుందా, సిట్ నోటీస్ విచారణ పిలుస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో పెద్ద పెద్ద వ్యక్తులందరినీ కూడా సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించింది. ఈడీ మాత్రం విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈడీనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఎవరైతే ఈ వ్యవహారానికి సంబంధించి కేఎన్ఆర్ వ్యవహార శైలి మొత్తాన్ని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలే తాడేపల్లి కేంద్రంగా ఉన్న వ్యక్తులు లీక్ చేశారనేది మరొక సమాచారం అయితే అందుతాం. రైట్ శివ, థ్యాంక్ యూ.